భారత క్రికెట్లో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 14 సంవత్సరాల వయసులోనే అద్భుతాలు చేస్తున్నాడు. 2025లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టాక్ ఆఫ్ ది క్రికెట్ అవుతున్నాడు. తాజాగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇదే సమయంలో వైభవ్ సూర్యవంశీ గురించి సంజు శాంసన్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అరంగేట్ర సీజన్లో ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ కొట్టాడని, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ద్రావిడ్కు చెప్పి మరీ భారీ షాట్ ఆడేశాడని గుర్తు చేసుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్కు ముందు తనను ద్రావిడ్ పిలిచాడని చెప్పుకొచ్చాడు. వైభవ్కు గేమ్ ప్లాన్పై గైడెన్స్ ఇద్దామని ద్రావిడ్ చెప్పినట్టుగాను రిమైండ్ చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ రాగానే మ్యాచ్లో గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోందని ద్రావిడ్ ప్రశ్నించాడన్నాడు. ఆ ప్రశ్నకు కూల్గా తాను ఆడతానని చెప్పాడన్నాడు. ఎలా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నావని మళ్లీ ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు వైభవ్ సూర్యవంశీ తడబాటుకు గురికాలేదన్నాడు. తొలి బంతి తన జోన్లో పడితే సిక్సర్ కొడతానని బదులిచ్చాడన్నాడు. ద్రావిడ్కు చెప్పినట్టుగానే తొలి బంతిని సిక్సర్ బాదాడని గుర్తు చేసుకున్నాడు. అయితే ఆడేది క్రికెటా లేదంటే వీడియో గేమా అని అనిపించిందన్నాడు. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో తొలి బంతినే వైభవ్ సూర్యవంశీ సిక్సర్గా మలిచాడు. ఆటతోనే మామూలోడు కాదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ కోసం మళ్లీ రెడీ అవుతున్నాడు. అయితే క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టడంపైనే తన గురి ఉంటుందన్నాడు. నిజానికి ఐపీఎల్లో ఎంట్రీ నుంచే వైభవ్ సూర్యవంశీ వేరే లెవెల్ చూపిస్తున్నాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్పై 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే శతకాన్ని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 35 బంతుల్లోనే సెంచరీతో ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీ చేసిన చిన్న వయస్కుడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లోనూ రాణించాడు. 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. భారత్ 6సారి టైటిల్ అందుకోవడంలో కీలకంగా నిలిచాడు. యూత్ టెస్టుల్లోనూ భారత్ తరపున వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లోనే శతకం బాదాడు. ఇక 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి త్వరగా తీసుకోవాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 27నే వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. ఆటలో దూకును కొనసాగిస్తే టీమిండియా తలుపులు బద్దలు కొట్టడం ఖాయమని చర్చ జరుగుతోంది.